हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం క్రిస్మస్, ఈరోజు 25th డిసెంబర్ 2025. ఓకే, ఒక హిందూ అండ్ ఒక క్రిస్టియన్ ఇద్దరు ఫ్రెండ్స్ ఓకే క్రిస్మస్ గురించి, అది ఎలా జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు, ఎప్పుడు జరుపుకుంటారు అనేటువంటి విషయాన్ని ఆకాష్ అడుగుతూ ఉంటాడు, జాన్ ఓకే చెప్తూ ఉంటాడు. సో నాతో పాటు ఓరల్ చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. స్నేహితుడా, క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు? आकाश, दोस्त, క్రిస్మస్ క్యోं మనాయా జాతా హై? ఎందుకు జరుపుకుంటారు? మనానా మీన్స్ సెలబ్రేట్ చేసుకోవడము. తో జరుపుకుంటారు అనేటువంటి సెంటెన్స్ హిందీలో మనాయా జాతా హై, ఎందుకంటే ఇది తరచుగా ప్రతి సంవత్సరము జరుపుకుంటాం కాబట్టి వర్తమాన కాలంలో ఉంది. క్రిస్మస్ యేసుక్రీస్తు జన్మించిన సందర్భంగా జరుపుకుంటారు. क्रिसमस यीशु मसीह के जन्म की खुशी में मनाया जाता है. क्रिसमस यीशु मसीह के जन्म की खुशी में मनाया जाता है. యేసుక్రీస్తు ఎప్పుడు జన్మించారు? నాతో పాటు ఓరల్ చెప్పండి. यीशु मसीह का जन्म कब हुआ था? మెస్సయ్యా, మసీహ్ అంటారు కదా. यीशु मसीह का जन्म कब हुआ था? యేసుక్రీస్తు ఎప్పుడు జన్మించారు? ఆయన డిసెంబర్ 25న జన్మించినట్లు నమ్ముతారు. ఓకే, ఎగ్జాక్ట్ డేట్ అనేది తెలియదు కానీ నమ్ముతారు. మానా జాతా హై కి, ఓకే నమ్ముతారు, ఉన్కా జన్మ, అతని యొక్క ఓకే ఆయన యొక్క బర్త్ 25th డిసెంబర్ కో హువా థా. 25th డిసెంబర్ కో హువా థా. ఆ రోజు మీరు ఏం చేస్తారు? ఆ రోజు ఉస్ దిన్, నాతో పాటు ఓరల్ చెప్పండి. ఉస్ దిన్ ఆప్ లోగ్ क्या क्या करते हैं? क्या क्या करते हैं? ఏమేం చేస్తారు? మేము చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తాం. జాన్, हम चर्च जाकर प्रार्थना करते हैं. हम चर्च जाकर వెళ్ళి ప్రార్థన करते हैं చేస్తాము. ప్రార్థనలు ఎందుకు చేస్తారు? ఆకాష్, ప్రార్థన క్యోं करते हैं? ఓకే, యాక్చువల్గా మనకు తెలుసు బట్ హిందీ నేర్చుకుంటున్నాం మన మెయిన్ కాన్సెప్ట్. ప్రార్థన క్యోं करते हैं, ప్రార్థనలు ఎందుకు చేస్తారు? దేవుడికి కృతజ్ఞతలు చెప్పి శాంతి కోరుకుంటాం. ఈశ్వర్ కో ధన్యవాद देते हैं और शांति की कामना करते हैं. और శాంతి కి కామనా, కామనా అంటే కోరుకోవడము. ఓకే, నేను పాటలు విన్నాను, వాటిని ఏమంటారు? मैंने गाने सुने हैं. मैंने गाने सुने हैं. उन्हें क्या कहते हैं? నేను పాటలు విన్నాను, వాటిని ఏమంటారు? వాటిని క్యారల్స్ అంటారు. उन्हें వాటిని, उन्हें వాటిని कैरल्स कहते हैं. వాటిని ఏమంటారు? कैरल्स कहते हैं.
कैरल्स అంటే ఏంటి? कैरल्स का क्या मतलब होता है? मीन मतलब అంటే అర్థం ఏమిటి అనేసి. कैरल्स का क्या मतलब होता है? कैरल्स అంటే ఏమిటి? అవి ఆనందం మరియు ప్రేమను తెలిపే పాటలు. ये खुशी और प्रेम के गीत होते हैं. ये खुशी और ప్రేమ के गीत होते हैं. అవి ఆనందం మరియు ప్రేమను తెలిపే పాటలు. ఇళ్లల్లో కొవ్వొత్తులు ఎందుకు వెలిగిస్తారు? ఆకాష్. ఘరో మే, ఘర్ మే అంటే ఇంటిల్లో ఒకటే వస్తుంది. ఘరో మే ఇళ్లల్లో మోంబత్తియా క్యోం జలాతే హై? మోంబత్తియా ఓకే కొవ్వొత్తులు ఎందుకు వెలిగిస్తారు? క్యోం జలాతే హై? కొవ్వొత్తులు వెలుగు మరియు ఆశకు గుర్తు. అంటే వెలుగు. ఓకే దీపం, మన దీపం ఎలా పెడతాం. मोमबत्तियां रोशनी और आशा का प्रतीक हैं. मोमबत्तियां रोशनी और आशा का प्रतीक है. గుర్తు. క్రిస్మస్ కేకుకు ఏమి ప్రాముఖ్యత ఉంది? आकाश. क्रिसमस केक का क्या महत्व है? क्रिसमस केक का क्या महत्व है? క్రిస్మస్ కేకుకు ఏమి ప్రాముఖ్యత ఉంది? కేక్ ఆనందాన్ని పంచుకోవడాన్ని సూచిస్తుంది. ఇట్స్ లైక్ ఏ స్వీట్ అన్నట్టు. కేక్ खुशी बांटने और साथ रहने का प्रतीक है. केक खुशी बांटने और साथ रहने का प्रतीक है. కేక్ ఆనందాన్ని పంచుకోవడాన్ని సూచిస్తుంది. క్రిస్మస్ ట్రీ ఎందుకు అలంకరిస్తారు? క్రిస్మస్ ట్రీ ఎందుకు అలంకరిస్తారు? క్రిస్మస్ ట్రీ క్యోం సజాతే హై? ఎందుకు అలంకరిస్తారు? క్యోం సజాతే హై? సజానా అలంకరించడం. ట్రీ అంటే చెట్టు జీవితం మరియు కొత్త ఆశకు గుర్తు. ట్రీ జీవన్ और नई उम्मीद కొత్త ఆశకు ఓకే का प्रतीक है. ప్రతీక్ మీన్స్ గుర్తు. దానిపై లైట్లు ఎందుకు వేస్తారు? ఆకాష్. उस पर लाइट्स क्यों लगाते हैं? उस पर అంటే దానిపైన లైట్స్ క్యోं लगाते हैं? లైట్స్ ఎందుకు వేస్తారు? వెలుగు మంచి గెలిచిందని చూపిస్తుంది. రోషని अच्छाई की जीत को दर्शाती है. దర్శానా చూపించటం లేదా సింపుల్ గా దిఖాతీ హై అని చూపించవచ్చు, చెప్పొచ్చు. రోషని अच्छाई की जीत को दर्शाती है. सांता क्लॉज ఎవరు? सांता क्लॉज कौन होते हैं? सांता क्लॉज कौन होते हैं? सांता क्लॉज ఎవరు? శాంతా పిల్లలకు బహుమతులు ఇచ్చే ప్రేమకు గుర్తు. శాంతా बच्चों को उपहार देने वाले प्यार के प्रतीक है. सांता बच्चों को उपहार देने वाले प्यार के प्रतीक हैं. పిల్లలందరికీ బహుమతులు ఇస్తారా? क्या सभी बच्चों को गिफ्ट देते हैं? సో గిఫ్ట్ ప్లేస్ లో ఏదైనా ఉపహార్, హిందీలో చెప్పాలి అంటే ఉపహార్. क्या सभी बच्चों को गिफ्ट देते हैं? పిల్లలందరికీ బహుమతులు ఇస్తారా? అవును, మేము సంతోషంగా బహుమతులు ఇస్తాం. हाँ हम खुशी से बच्चों को उपहार देते हैं. हम
खुशी से बच्चों को उपहार देते हैं। క్రిస్మస్ యొక్క అసలు సందేశం ఏమిటి? క్రిస్మస్ का असली संदेश क्या है? రియల్ మెసేజ్ ఏమిటి? ప్రేమ, కరుణ మరియు మానవత్వం. ప్రేమ్, దయా और मानवता. प्रेम, दया और मानवता. ఇది అన్ని మతాలకు మంచి సందేశమే. यह तो सभी धर्मों के लिए अच्छा संदेश है. यह तो सभी धर्मों के लिए अच्छा संदेश है. ఇది అన్ని మతాలకు మంచి సందేశమే. ఖచ్చితంగా, అందుకే అందరూ కలిసి జరుపుకుంటాం. बिल्कुल, यही कारण है कि सब मिलकर मनाते हैं. सब मिलकर मनाते हैं. ఈసారి నేను కూడా నీతో కలిసి చర్చికి వస్తాను. इस बार मैं भी तुम्हारे साथ चर्च आऊंगा. इस बार मैं भी तुम्हारे साथ చర్చ్ ఆऊंगा. చాలా మంచిది. అదే క్రిస్మస్ యొక్క నిజమైన ఆనందం. बहुत अच्छा. यही तो क्रिसमस की सच्ची खुशी है. बहुत अच्छा. यही तो क्रिसमस की सच्ची खुशी है. ఓకే, ఇలా జాన్, ఆకాష్ క్రిస్మస్ ఎందుకు, ఎప్పుడు, ఎలా జరుపుకుంటారనే విషయం మీద కాన్వర్జేషన్ చూసాము. ఓకే, నేను చూస్తున్నంత సేపు నాతో పాటు ఓరల్ చెప్పండి. అండ్ జాతే జాతే వీడియో लाइक कीजिएगा. थैंक यू.